నీరజ్, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. లేవ సంధ్య, అలాగే కూర్చో. నా దగ్గరికి రావడానికి కూడా నీకు పర్మిషన్ కావాలా? అలా మాట్లాడుతున్నావేంటి? మరిందాక ఎవరో బయట వ్యక్తిలాగా అక్కడే నిల్చుండిపోయా. అదేం లేదు సంధ్య, నువ్వు మేల్కొని ఉన్నావో లేదని చూశాను. ఒక నిద్రపోతుంటే నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని. సారీ సంధ్య. నేను నాకు తెలుసు నీరజ్, నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు నాకు తెలుసు. నేను సారీ ఎందుకు చెప్పాను నీకు తెలుసా? రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతూ సారీ చెప్పాను. అయినా నువ్వు తాగి రావడం ఏంటి నీరజ్? ఒక విధంగా దానికి కారణం నేనే. ఎప్పుడూ లేంది నిన్న నాకు ఏదో అయ్యింది. నీతో గొడవ పడుతూ నిన్ను ఏదేదో అనేశాను. అందుకే ఆ బాధలోనే నువ్వు వెళ్ళి తాగేసుంటావు. అయినా నిజానికి సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను నీకు చెప్పాలి. తాగుబోతుల్ని ఎంతో ద్వేషించే నువ్వు మనశ్శాంతి కోసం తాగాల్సిన పరిస్థితి నేనే నీకు కల్పించాను. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను నీరజ్. నువ్వు కాదన్నా సరే, నేను చేసింది నిజంగా తప్పే. పోన్లే నీరజ్, మనం ఇలా ఒకరి తప్పుల్ని ఇంకొకరం ఎంచుకోవడం అవసరమా? జరిగిందేదో జరిగిపోయింది. ఇంకోసారి ఇలా జరగకుండా మన ఇద్దరం జాగ్రత్త పడదాం.